ఫ్రెండ్స్, ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఉద్దిపప్పు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు ఉద్దిపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. ఉద్దిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మన కారానికి సరిపడేంత ఎండుమిరపకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టి మరో పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టి మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉద్దిపప్పు మొత్తాన్ని అందులో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే చల్లారిన టమోటాలని సాల్ట్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆవాల పప్పు, పచ్చిమిరపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలని వేసి ఫ్రై చేసుకొని మొత్తాన్ని పచ్చడిలో మిక్స్ చేసుకున్నట్టయితే టేస్టీ ఉద్దిపప్పు పచ్చడి రెడీ. పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసుకొని రైస్కి కానీ చపాతీకి కానీ తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.